రాష్ట్రంలో ఉన్న వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా రెండవ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కి స్వాగతం తెలియజేస్తూ ఈ క్లస్టర్ కాంప్లెక్స్లో మన లెసన్ ఏంటంటే 10th క్లాస్ చాప్టర్ 2 ఎఫెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆన్ హ్యూమన్ బాడీ. అయితే మనందరికీ తెలిసిన ఒక మంచి కొటేషన్ ఉంది. అదేంటంటే హెల్తీ మైండ్ ఇన్ ఏ హెల్తీ బాడీ, అలాగే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇటువంటి కొటేషన్లన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి నేను ఆల్రెడీ క్రిందటి క్లాస్లో చెప్పాం. పిల్లలు ఎవరైతే ఆరోగ్యంగా ఉండటానికి ప్రధానమైన 3 అంశాలని చెప్పడం జరిగింది. ఒకటి, రోజు అరగంట వ్యాయామము, రోజు 8 నుంచి 9 గంటలు మంచి నిద్ర, అలాగే మంచి ఆహారము, ఏదైతే జంక్ ఫుడ్ తినకుండా. ఈ 3 కనుక తీసుకున్నట్లయితే దాదాపు అందరూ కూడా ఆరోగ్యంగానే ఉంటారు. అయితే ప్రజెంట్ టాపిక్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆన్ హ్యూమన్ బాడీ. అయితే దీంట్లో ప్రధానంగా 3 వ్యవస్థలకు సంబంధించి వ్యాయామం యొక్క ప్రభావం ఏంటనేది దీంట్లో మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే మన ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవి వేటి మీద ఆధారపడి ఉంటాయంటే శరీర అవయవములతో చేయు కదలికలు మరి వాటి సమన్వయం మీద మన యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఆధారపడి ఉంటాయి. అయితే మన కదలికలకు సంబంధించిన కమాండ్ ఏదైతే ఉందో అది మన నాడీ వ్యవస్థ నుంచి వస్తుంది. ఈ కదలిక కావలసిన శక్తి మనకి జీర్ణ వ్యవస్థలో ఆహారం జీర్ణమయ్యి ఆ శక్తి మనకి వస్తుంది. అలాగే ఆక్సిజన్ని మన శరీరం అంతా ప్రతి కణానికి ఏ వ్యవస్థ ద్వారా అంటే సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా మన శరీరానికి ఆక్సిజన్ కానీ ఆహారం కానీ అందుతుంది. అయితే మెనీ ఆర్గాన్ సిస్టమ్స్ మన శరీరంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సమన్వయంతో పనిచేసినప్పుడే మన శరీరం ఆరోగ్యము బాగుంటుంది. అయితే మన శరీరంలో వేరియస్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా మన ఏదైతే మన శరీరం ఉందో కొన్ని వ్యవస్థలతో నిర్మితమై ఉంటుంది. ఇప్పుడు మానవ శరీరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏదంటే కణము. ఈ కణాలు ఎలా ఏర్పడతాయి అంటే కణజాలాలుగా ఏర్పడతాయి, కణజాలాలు అవయవాలుగా ఏర్పడతాయి, అవయవాలు అవయవ వ్యవస్థలుగా ఏర్పడతాయి. అనేక వ్యవస్థలు కలిస్తేనే ఒక జీవిగా తయారవుతుంది. అయితే మానవ శరీరంలో దాదాపు మనకి 10 వ్యవస్థలు ఉంటాయి. కానీ మనకేదైతే ఉందో మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సిలబస్లో 9 వ్యవస్థల గురించి జనరల్గా మనకి చర్చించడం జరుగుతూ ఉంటుంది. అవేంటంటే 1 సెల్, 2 స్కెలిటల్ సిస్టమ్, 3 మస్క్యులార్ సిస్టమ్, 4 రెస్పిరేటరీ సిస్టమ్, 5 డైజెస్టివ్ సిస్టమ్, 6 సర్క్యులేటరీ సిస్టమ్, 7 ఎక్స్క్రీటరీ సిస్టమ్, 8 ఎండోక్రైన్ సిస్టమ్, 9 నర్వస్ సిస్టమ్. ఏదైతే ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయి. కానీ మెయిన్లీ ఇన్ దిస్ చాప్టర్ అంటే టుడే మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఎఫెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ యోగా ఆన్ మస్క్యులార్, రెస్పిరేటరీ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఈ 3 వ్యవస్థల మీద యొక్క వ్యాయామం యొక్క ప్రభావము లేదా ఫిజికల్ యాక్టివిటీస్ యొక్క ప్రభావం ఏంటనేది ఈ యొక్క మనకి ఇప్పుడు ఈ క్లాస్లో చర్చించడం జరుగుతుంది. అయితే మన శరీరంలో మూమెంట్స్ అన్నీ కూడా వేటి ద్వారా అంటే విత్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్, అంటే కండరాల సంకోచ వ్యాకోచాల వలన మన శరీరంలో కదలికలు అనేవి ఏర్పడతాయి. అయితే ఈ యొక్క ఒక్క కండరాలతోనే కాదు, ఈ కండరాలు అనేవి వేటికి అటాచ్ అయి ఉంటాయి అంటే ఎముకలకు అటాచ్ అయి ఉంటాయి. అయితే ఈ యొక్క ఎముకలను కలిపేది ఏంటంటే లెగమెంట్, అంటే 2 ఎముకలను జాయిన్ చేసేదాన్ని ఏమంటారంటే లెగమెంట్, దాన్నే సంధిబంధనము అంటాం. అలాగే కండరాలను ఎముకలకు కలిపేదాన్ని టెండాన్ అంటాం, స్నాయుబంధనము. అకండి. అయితే మరి ఈ కండరం అనేది ఎలా ఉంటుంది దీన్ని కనుక చూసినట్లయితే యొక్క కండరాన్ని ఒక పొర కప్పి ఉంటుంది, దాన్నే ఎపిమీషియం అంటారు. అలాగే ఒక్కొక్క కండరంలో 100 నుంచి 150 ఫ్యాసికల్స్ ఉంటాయి. ఈ ఫ్యాసికల్ని కప్పి ఉన్న పొరని పెరిమీషియం అంటారు. అలాగే ఒక్కొక్క ఫ్యాసికల్లో అనేక వందల కండర తంతువులు ఉంటాయి. ఈ కండర తంతువు దీన్ని మజిల్ ఫైబర్ అంటారు. కండర తంతువుని కప్పి ఉన్న పొర ఎండోమీషియం.
దీని లోపలి పొర సార్కోలెమ్మ, కండర ద్రవం సార్కోప్లాజం. అయితే దీంట్లోనే మనకి కండర ప్రోటీన్స్ ఉంటాయి, యాక్టిన్ అండ్ మయోసిన్. ఇవే మన కండర సంకోచ వ్యాకోచాలు, వీటి ఫిలమెంట్స్ కూడా అంటారు, ఇవే మనకు తోడ్పడుతూ ఉంటాయి. అయితే ఈ 3 రకాల కండరాలు ఉంటాయి మానవ శరీరంలో. అవేంటంటే రేఖిత కండరము, అరేఖిత కండరము, హృదయ కండరము. దీనికి ముందు చెప్పేటప్పుడు అసలు ఈ మజిల్ క్లాసిఫికేషన్ ఒకటి ఉంటుంది. అది ఒకటేంటంటే స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్, అంటే వాటి యొక్క ఆకారాన్ని బట్టి. రెండవది ఫంక్షనల్ క్లాసిఫికేషన్, అవి పనిచేయ విధానాన్ని బట్టి. అయితే ఈ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ అనేది 7 రకాలుగా ఉంటుంది. ఇక్కడ దాని ప్రస్తావన మనకు లేదు, కానీ అయితే ఈ ఫంక్షనల్ క్లాసిఫికేషన్లో 3 రకాలు ఉంటాయి. అది ఒకటి రేఖిత కండరము, అరేఖిత కండరము, హృదయ కండరము. అలాగే ఇది ఇంగ్లీష్లో కనుక అయితే స్ట్రైప్డ్ మజిల్, అన్స్ట్రైప్డ్ మజిల్ అండ్ మూడోది కార్డియాక్ మజిల్. ఈ స్ట్రైప్డ్ మజిల్కే మరి ఒక పేరు ఏంటంటే వాలంటరీ మజిల్ అంటారు. అలాగే వీటిని స్కెలిటల్ మజిల్స్ అని అంటారు. అంటే ఈ రేఖిత కండరాలన్నీ కూడా అస్థిపంజరానికి అతకబడి ఉంటాయి. రెండోది అన్స్ట్రైప్డ్ అరేఖిత కండరాలు, అంటే ఈ కండరాల్లో కండర తంతువులు రేఖల వలె ఉండవు, ఇవి సర్క్యులర్ రూపంలో ఉంటాయి. ఈ యొక్క అరేఖిత కండరాలు ఎక్కడ ఉంటాయంటే ఏదైతే మనకి వాయునాళాలు, మూత్రనాళాలు, శ్వాసనాళాలు వీటన్నిటిలో కూడా ఉంటాయి. ఇవి అలాగే ఈ కండరాలను ఏమంటారంటే విస్కరల్ అంటారు, అంటే అంతరాంగ కండరాలు. అలాగే మరియు స్మూత్ మజిల్స్ అంటారు. ఈ కండరాలు చాలా మృదువుగా ఉంటాయి. మూడవది కార్డియాక్ మజిల్స్, అంటే హృదయ కండరము. ఇది స్ట్రక్చర్లో ఎలా ఉంటుందంటే రేఖిత కండరం వలె ఉంటుంది. అలాగే ఫంక్షనల్ పనిచేయ విధానంలో అయితే అరేఖిత కండరం వలె ఉంటుంది. ఈ కండరాలు కేవలం గుండెలో ఉండే కండరాలు మాత్రమే. ఇవి కార్డియాక్ మజిల్స్ అన్నమాట. ఇవి కండరానికి సంబంధించి. అయితే మన శరీరంలో ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి. అయితే మనకి మన రోజువారీ కార్యక్రమాలు నిర్వర్తించడానికి మనకేం కావాలంటే శక్తి కావాలి. ఈ శక్తి ఎక్కడి నుంచి లభిస్తుందంటే ఆహార పదార్థాలు. ఇక ఆహార పదార్థాలు తినగానే శక్తి అయిపోతాయా? కాదు. ఇవేమవుతాయంటే జీర్ణ వ్యవస్థలో జీర్ణం కావాలి. జీర్ణ వ్యవస్థలో జీర్ణమైన తరువాత ఏ రూపంలో ఇప్పుడు మనకి ఏదైతే మనం తీసుకునే ఆహారంలో మనం క్రిందటి తరగతిలో చెప్పాం, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని ఉంటాయి. ఈ స్థూల పోషకాల్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఈ 3 ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ మన జీర్ణ వ్యవస్థలో ఎలా మారిపోతాయి అంటే గ్లూకోజ్గా మారుతాయి. అలాగే ప్రోటీన్స్ ఏ విధంగా మారిపోతాయంటే అమైనో యాసిడ్స్గా మారిపోతాయి. అలాగే ఫ్యాట్స్ ఏ విధంగా మారిపోతాయంటే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా మారిపోతాయి. అయితే ఏదైతే మనకి రెస్పిరేటరీ వ్యవస్థ అంటే మనకి శ్వాస వ్యవస్థ ఏదైతే ఉందో ఇది మన శరీరానికి కంటిన్యూగా మనకి ఆక్సిజన్ని సప్లై చేస్తూ ఉంటుంది మన శరీరంలో. ఎందుకు మనకి ఈ యొక్క ఆక్సిజన్ ఎందుకు అవసరం అంటే మనకి ఏదైతే ఈ తీసుకున్న శక్తి మనకి మనం తీసుకున్న గ్లూకోజ్ ఏదైతే ఉందో మనకి శక్తి రూపంలో అంటే ఏటీపీ రూపంలో మారాలంటే ఇవి మన శరీరంలో జీవక్రియలు జరగాలి. ఈ జీవక్రియలు జరగాలంటే అది ఆక్సిజన్ సమక్షంలోనే జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రక్తము ఏదైతే ఉందో మన శరీరంలో ప్రతి కణానికి ఈ ఆక్సిజన్ని చేరవేస్తుంది. కాబట్టి అయితే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఏం చేస్తుంటే కంటిన్యూగా మన శరీరానికి ఆక్సిజన్ అందించి అలాగే కార్బన్ డయాక్సైడ్ని బయటికి తీసేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క రెస్పిరేటరీ వ్యవస్థలో మనకు అసలు ఏ అవయవాలు ఉంటాయి, అసలు రెస్పిరేషన్ అంటే ఏంటి? ఒక వర్డ్లో కనుక మనం చెప్పాలంటే ద యాక్ట్ ఆఫ్ బ్రీదింగ్ ఈజ్ రెస్పిరేషన్. అంటే మనం శ్వాస పీల్చుకోవడాన్నే రెస్పిరేషన్ అంటాము. అయితే ఈ రెస్పిరేటరీ వ్యవస్థ అనేది మానవ శరీరంలో ఒక ముఖ్యమైన శరీర ధార్మిక ప్రమేయము, ఫిజియోలాజికల్ ఫంక్షన్. అలాగే ఇది ఒక విచ్ఛిన్న క్రియ అని కూడా అంటం జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏదైతే మనకు అత్యంత ముఖ్యమైనవి మనకు శరీరానికి కావలసినవి ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో లభిస్తాయి. అవి కూడా ఎలా లభిస్తాయి అంటే ఉచితంగా. అవేంటంటే ఒకటి ఆక్సిజన్ అంటే గాలి, రెండవది నీరు, అలాగే మూడవది సూర్యరశ్మి. ఇవన్నీ కూడా అత్యంత ఖరీదైన అంశాలు మనం బయట కొనాలంటే, కానీ ఇవి మనకి ప్రకృతి ఉచితంగా ప్రసాదిస్తుంది. అయితే మన శరీరంలో శ్వాసక్రియకు తోడ్పడే ముఖ్యమైన అవయవం ఏదంటే లంగ్స్. అయితే మనకి ఈ యొక్క ఆక్సిజన్ ఏదైతే ఎక్కడ లభిస్తుందంటే ప్రకృతిలో. మరి ఈ ప్రకృతిలో గాలి ఊపిరితిత్తుల వరకు ఏదైతే చేరే మార్గాన్నే మనం శ్వాస మార్గము అంటాం.
శ్వాసక్రియ ఏంటంటే మనకి ప్రకృతిలో ఉన్న గాలిని మనం ఏదైతే తీసుకుంటే దాన్నే మనం శ్వాసక్రియ అంటాం. అయితే ఈ శ్వాస మార్గంలో ఏదైతే భాగాలు ఉంటాయంటే మనకి నాసికా రంధ్రాలు, నాస్ట్రిల్స్ అంటాం, నాజల్ క్యావిటీస్, అలాగే మూడోది ఇంటర్నల్ నేర్స్, 4 ఫ్యారింగ్స్ గ్రసని, 5 లారింగ్స్ స్వరపేటిక, 6 ట్రెకియా దాన్నే విండ్ పైప్ అంటాం, తర్వాత బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్ శ్వాసనాళాలు, శ్వాసనాళికలు మరియు ఊపిరితిత్తులు. వీటి ద్వారా మనకి గాలి అనేది ఊపిరితిత్తుల వరకు చేరుతుంది. మనం గాలి వేటి ద్వారా తీసుకుంటామంటే నాసికా రంధ్రాలు. మనం తీసుకున్న గాలిలో ఈ నాసికా రంధ్రాల్లో రోమాలు ఉంటాయి. ఇవి మనం పీల్చే గాలిలో ఉన్న దుమ్ము ధూళి కణాలని వడపోసేస్తాయి. అక్కడి నుంచి గాలి అంతర నాసికా రంధ్రాల ద్వారా ఇది నాజల్ క్యావిటీస్ని చేరుతుంది. ఈ యొక్క నాసికా కుహరంలో ఏముంటుందంటే శ్లేష్మ స్తరం ఉంటుంది. ఇది శ్లేష్మాన్ని విడుదల చేస్తుంది. మనం పీల్చే గాలిలో ఉన్న దుమ్ము ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క శ్లేష్మ స్తరానికి అంటుకుని పోతాయి. అంటే మనం ఏదైతే నాసికా రంధ్రాలలో రోమాలు ఏదైతే వడపోయలేని దుమ్ము ధూళి కణాలు నాసికా కుహరాలకి అంటుకొని పోతాయి. అక్కడి నుంచి అంతర నాసికా రంధ్రాల ద్వారా యొక్క గాలి ఎక్కడ చేరుతుందంటే గ్రసని. ఈ గ్రసన అనేది ఆహార వాయు మార్గాల కూడలి. ఆహార వాయు మార్గాల కూడలేదంటే గ్రసని. ఇక్కడ మనకి బెలం ఉంటుంది. ఆ దానిపైన కంఠ బెలం అంటే ఎపిగ్లాటిస్ లేదా కొండ నాలుక ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మనం ఆహారం తీసుకునే సమయంలో శ్వాస మార్గాన్ని, గాలి తీసుకునే సమయంలో ఆహార మార్గాన్ని మూసి ఉంచుతుంది. తరువాత భాగం ఏంటంటే లారింగ్స్ స్వరపేటిక లేదా శబ్దపేటిక అంటారు. దీన్నే యాడమ్స్ యాపిల్ అని కూడా అంటారు. మరియు వాయునాళం యొక్క మొదటి భాగము అంటారు. దీనిలో స్వర తంత్రులు ఉండి ఇవి నిశ్వాసం సమయంలో కంపించి శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. తరువాతది ట్రెకియా లేదా విండ్ పైప్ అంటాం. ఇది దీనిలో ఈ యొక్క ఏదైతే ఈ విండ్ పైప్లో మనకి యొక్క కండరాలు ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే ఈ యొక్క దీంతో మృదులాస్థితో నిర్మితమైన మనకి సియ ఆకారపు ఉంగరాల వంటి నిర్మాణాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాయునాళం మూసుకొని పోకుండా పోతుంది. అక్కడి నుంచి యొక్క వాయునాళం 2 శ్వాసనాళాలుగా విభజన చెంది ఈ శ్వాసనాళాలు అనేక శ్వాసనాళికలుగా డివైడ్ అయిపోయి ఊపిరితిత్తులో ప్రవేశిస్తాయి. ఈ ఊపిరితిత్తులు అనేవి మనకి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయంటే ఉరపంజరంలో ఇవి లొకేట్ అయి ఉంటాయి. ఈ యొక్క ఊపిరితిత్తులు గుండెకు ఇరువైపులా ఉంటాయి అన్నమాట. అయితే ఊపిరితిత్తులు సాగు లక్షణం కలిగి ఉంటాయి. ఊపిరితిత్తుల యొక్క పై భాగాన్ని ఎపెక్స్ అని, క్రింది భాగాన్ని బేస్ అని అంటారు. ఈ ఊపిరితిత్తులను కప్పి 2 పొరలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే ప్లోరా అంటారు. వీటి మధ్య ప్లోరా ద్రవం, ప్లోరల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను అఘాతాల నుంచి రక్షిస్తుంది, అంటే షాక్స్ నుంచి రక్షిస్తూ ఉంటుంది. ఈ ఊపిరితిత్తులు యొక్క ఏదైతే కుడి ఊపిరితిత్తి వెడల్పుగా పెద్దదిగా ఉంటుంది. దీనిలో 3 తెమ్మెలు ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తి పొడవుగా సన్నగా ఉంటుంది. దీనిలో 2 తెమ్మెలు ఉంటాయి. కుడి ఊపిరితిత్తి 2.5 సెంటీమీటర్ల కిందకు ఉంటుంది. ఎందువల్లంటే ఆ ప్రదేశంలో కాలేయం ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అంటే ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లంగ్స్ ఈజ్ యాల్వియోలై. దాన్నే వాయుగోణి లేదా వాయుకోశము అంటారు. అంటే ఊపిరితిత్తులలో వాయు మార్పిడి జరుగు ప్రదేశాన్నే యాల్వియోలై అంటారు. ఇక్కడే ఏదైతే మనకు తీసుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వదిలివేయబడుతుంది. ఇదే మనకి రెస్పిరేటరీ సిస్టమ్. తర్వాత మనకి సర్క్యులేటరీ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే ఇది న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ని మన శరీరంలోని అన్ని అవయవాలకు చేరుస్తుందన్నమాట. అలాగే ఇది CO2 అండ్ అదర్ సబ్స్టాన్సెస్ని అలాగే లంగ్స్ నుంచి కానీ ఊపిరితిత్తుల నుంచి వచ్చే ఏదైతే మనకి వేస్ట్ని దాన్ని రిమూవ్ చేసి బయటికి పంపేసేది కూడా మనకి యొక్క వ్యవస్థ అన్నమాట. అయితే ఈ సర్క్యులేటరీ సిస్టమ్ దీంట్లో మనకి ఏదైతే రక్త ప్రసరణ వ్యవస్థలో మానవ శరీరంలో ముఖ్య అవయవము ఏదంటే గుండె, హార్ట్. ఈ గుండె అనేది మరి లొకేషన్ ఎక్కడ ఉంటుంది, దీని స్ట్రక్చర్ ఫంక్షన్ కనుక చూసినట్లయితే హార్ట్ ఈజ్ ఏ కోన్ షేప్డ్ హాలో ఆర్గాన్. అంటే గుండె శంకువ ఆకారంలో బోలుగా ఉండే అవయవము.
ఇది ఏ మనిషికి వాళ్ళ యొక్క ఫిస్ట్ అంటే పిడికిలు అంత ఉంటుంది. దీని బరువు సుమారుగా పెద్దవారిలో అయితే 300 గ్రాములు. ఈ యొక్క గుండెను కప్పుతూ 3 పొరలు ఉంటాయి. అవి పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. పై 2 పొరల మధ్యన ఏముంటుందంటే హృదయావరణ ద్రవం. ఇది గుండెను అఘాతాల నుంచి రక్షిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఏదైతే గుండె లొకేషన్ కనుక చూసినట్లయితే వరపంజరంలో 2 ఊపిరితిత్తులకి మధ్యన, బోర ఎముకకి వెనుక, వెన్నెముకకి ముందు 3/4 వంతున ఎడమ వైపున ఉంటుంది. దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ద హార్ట్. అయితే గుండెలో కనుక చూసినట్టయితే స్ట్రక్చర్ చూస్తే గుండెలో 2 సైడ్స్ ఉంటాయి. అవేంటంటే ఎడమ, కుడి. ఎడమ వైపున ఏ రక్తం ఉంటుందంటే మంచి రక్తము. దీనినే ఆమ్లజని సహిత రక్తము అంటాం. అలాగే ఆక్సిజనేటెడ్ బ్లడ్. కుడివైపున ఎప్పుడు ఏ రక్తం ఉంటుందంటే చెడు రక్తము, అంటే ఆమ్లజని రహిత రక్తము, అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్. గుండెలో 4 గదులు ఉంటాయి. పై వాటిని కర్ణికలు అంటారు, క్రింది వాటిని జఠరికలు అంటారు. కర్ణికలు వేరు చేసేదాన్ని కర్ణికాంతర విభాజకం అంటారు. జఠరికలను వేరు చేసేదాన్ని జఠరికాంతర విభాజకము అంటారు. అయితే గుండెలో 4 రకాల కవాటాలు ఉంటాయి. ఎడమ కర్ణికకి జఠరికకి మధ్య ద్విపత్ర కవాటము, దాన్నే బైకస్పిడ్ వాల్వ్ మరియు మెట్రల్ వాల్వ్ అని కూడా అంటారు. అలాగే కుడి కర్ణికకు జఠరికకు మధ్య త్రిపత్ర కవాటము, ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటారు. అలాగే ఎడమ జఠరిక నుంచి మహాధమని బయలుదేరు చోటు 3 అర్ధచంద్రాకార కవాటాలు ఉంటాయి. వీటినే మహాధమని కవాటాలు అంటారు. అలాగే కుడి జఠరిక నుంచి పుపుస ధమని బయలుదేరు చోటు 3 అర్ధచంద్రాకార కవాటాలు, వీటినే పుపుస ధమని కవాటాలు అంటారు. ఇలా 4 రకాల కవాటాలు ఉంటాయి గుండెలో. అయితే గుండె ఏదైతే ఉందో కర్ణికల కంటే జఠరికల గోడలు మందంగా ఉంటాయి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. తర్వాత గుండె పనిచేయ విధానాన్ని కనుక వెళ్ళినట్లయితే ఏదైతే మనకి జఠరికలు సంకోచించినప్పుడు ఎడమ జఠరికలోని మంచి రక్తం మహాధమని ద్వారా శరీర అవయవాలకు వెళ్ళిపోతుంది. కుడి జఠరిక నుంచి చెడు రక్తం పుపుస ధమని ద్వారా మనకి ఊపిరితిత్తులకి చేరుతుంది. ఎప్పుడైతే జఠరికలు సంకోచించినాయో కర్ణికలు వ్యాకోచిస్తాయి. కర్ణికలు వ్యాకోచించినప్పుడు ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తం ఎడమ కర్ణికలోనికి, శరీర అవయవాల నుంచి చెడు రక్తం కుడి కర్ణికలోనికి చేరుతుంది. అంటే ఇప్పుడు కర్ణికలు 2 లోడ్ అయిపోయి ఉన్నాయి. మళ్ళా కర్ణికలు సంకోచించినప్పుడు ఎడమ కర్ణికలోని మంచి రక్తం ఎడమ జఠరికలోనికి, కుడి కర్ణికలోని చెడు రక్తం కుడి జఠరికలోనికి చేరుతుంది. ఈ విధంగా మనకి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. ఈ యొక్క మానవ శరీరంలో జరిగే ఈ రక్త ప్రసరణని ద్వివలయ రక్త ప్రసరణ అని కూడా అంటం జరుగుతుంటుంది. అయితే మనకి ఈ ఏదైతే హృదయ స్పందన ఏదైతే ఉందో దాన్నే మనం గుండె కొట్టుకునేది ఈ యొక్క దాన్నే హృదయ స్పందన రేటు అంటాం. ఇవి వివిధ వయసుల వారిలో వివిధ రకాలుగా ఈ యొక్క హృదయ స్పందన రేటు ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల్లో అయితే దాదాపు 140 సార్లు కొట్టుకుంటుంది. అలాగే మనకి ఏదైతే 5 ఇయర్స్, అలాగే 1 ఇయర్, 2 ఇయర్, 5 ఇయర్స్ రకరకాలుగా ఉంటుంది. పెద్దవారిలో మాత్రం 60 నుంచి 80 సార్లు గుండె కొట్టుకుంటుంది. మనం ఏదైతే సాధారణ అంటే యావరేజ్ ఏదైతే మనకందే దీన్ని హార్ట్ స్ట్రోక్ది చూసినట్లయితే 72 సార్లు అని చెప్తాం మనం. హృదయ స్పందన 72 సార్లు అంటే మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందంటే మనం ఏం చెబుతాం 72 సార్లు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనిలో మనకి స్ట్రోక్ వాల్యూమ్, మినిట్ వాల్యూమ్ అని కూడా ఉంటుంది. అంటే ఒక స్ట్రోక్లో గుండె నుంచి బయటికి వెళ్ళే రక్తాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. ఇది 70 ml. అలాగే 1 నిమిషానికి గుండె నుంచి బయటికి వెళ్ళే రక్తాన్ని మినిట్ వాల్యూమ్ అంటారు. దీన్నే కార్డియాక్ అవుట్పుట్ అని కూడా అంటారు. ఇది 50-40 ml ఉంటుంది. ఇది మనకి గుండె పనిచేయ విధానము. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆన్ వేరియస్ సిస్టమ్స్ అండి, ఇదే ప్రధానమైన అంశము. అది ముఖ్యంగా మనకి స్కెలిటల్ సిస్టమ్ మీద కనుక చూసినట్లయితే ఎక్సర్సైజ్ వల్ల
ఇంప్రూవ్స్ ద బోన్ మాస్, అంటే ఎముక యొక్క మాస్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఇట్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ ఆస్టియోపొరోసిస్. ఆస్టియోపొరోసిస్ అంటే ఇది ఎముకలకు వచ్చే వ్యాధి అన్నమాట. దీనికి అగైనెస్ట్గా పోరాడుతుంది, అంటే త్వరగా ఈ వ్యాధి అనేది రాదు. అలాగే ఇంప్రూవ్స్ జాయింట్స్ హెల్త్, అంటే కీళ్ళ యొక్క ఆరోగ్యం బాగా పెరుగుతుంది, త్వరగా కీళ్ళ నొప్పులు అవి రావు. అలాగే ఏదైతే ఉందో కీళ్ళు మనకి ఫ్రీగా కదిలేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి పోస్చర్, ఎప్పుడైతే మనకి ఎముకలు స్ట్రాంగ్గా ఉన్నాయో బాడీ కూడా స్ట్రైట్గా ఉంటుంది, మన యొక్క పోస్చర్ కూడా బాగుంటుంది. అలాగే హీల్స్ ఫాస్టర్, అంటే ఏదైనా ఎముకల గాయం అయితే త్వరగా అవి హీల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది, త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఏరియాలో ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు గాయమైంది, అంటే పడ్డాడు, ఆ ఎముక అనేది విరగటం జరిగింది. అతను హాస్పిటల్కి వెళ్ళాడు, ఆ డాక్టర్ గారు అతనికి వైద్యం చేశారు. తర్వాత కట్టుబోర్డు తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అది చూసి ఆ వ్యాయామ ఉపాధ్యాయుడిని ఒక మాట అడిగారంట. సార్, మీ యొక్క గాయం త్వరగా తగ్గిపోయింది, మీరు ఏం చేస్తారంటే, నేను పీడీ నుండి డ్రిల్ మాస్టర్ని అని చెప్పాడు. ఇప్పుడు డాక్టర్ గారు అన్నారంట, అవును నిజంగా మీరు గేమ్స్ ఆడటం వల్లే మీ యొక్క ఎముకల ఆరోగ్యం బాగుంది, అందుకే త్వరగా తగ్గిందని. అప్పటికి ఆయన ఏజీ 58 సంవత్సరాలు. అంటే చూడండి, మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకి ఎముకల ఆరోగ్యానికి అంతగా మనకి తోడ్పడుతూ ఉంటుంది. ఇది మనకి ఆ స్కెలిటల్ సిస్టమ్కి సంబంధించి. అలాగే మస్క్యులార్ సిస్టమ్, అంటే కండర వ్యవస్థ మీద యొక్క వ్యాయామం యొక్క ప్రభావం చూస్తే ఇది ఏం చేస్తుందంటే, వ్యాయామం చేయటం వల్ల కండరాల యొక్క ఏదైతే స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. అలాగే ఇంజురీస్ నుంచి మనకి ప్రొటెక్ట్ అగైనెస్ట్, మనకి గాయాలకి అగైనెస్ట్గా ఇది పోరాడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే స్టెబిలిటీ అండ్ ఇంప్రూవ్ ద బ్యాలెన్స్ కోఆర్డినేషన్ డ్యూరింగ్ ద మూమెంట్స్, ఏదైతే మన కదలికలు అలాగే మనకి బ్యాలెన్స్ స్టెబిలిటీ ఈ సందర్భంలో మనకి దీనికి మనకి మంచి సమన్వయాన్ని కలగజేస్తాయి ఈ యొక్క కండరాలు. అలాగే షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద మజిల్ ఈజ్ చేంజెస్, కండరముల యొక్క ఆకారం కానీ అలాగే సైజు పరిమాణం కానీ మార్పు వస్తూ ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ మజిల్ టోన్. మజిల్ టోన్ అంటే కండర తానము, ఇది కండరం యొక్క ఆరోగ్యకరమైన స్థితి అన్నమాట. కాబట్టి మజిల్ టోన్ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే ఎబిలిటీ టు రియాక్ట్ క్విక్లీ. మనం ఎప్పుడైతే వ్యాయామం చేస్తున్నామో కండరాలు చాలా త్వరగా రియాక్ట్ అవుతాయి, త్వరగా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. అలాగే ఇంక్రీజ్ ఇన్ మజిల్ ప్రోటీన్స్, ఏదైతే కండర ప్రోటీన్స్ చెప్పాం, మన కండర సంకోచ వ్యాకోచాలకు కానీ కండరానికి ముఖ్యంగా తోడ్పడేది ఏంటంటే కండర ప్రోటీన్స్. అవి అక్కడ లెసన్ చెప్పినప్పుడు చెప్పాం, ఈ యొక్క కండర ప్రోటీన్స్ అనేవి యాక్టిన్ అండ్ మయోసిన్. అలాగే ఏదైతే ఈ ప్రోటీన్స్ యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఎఫిషియన్సీ, ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ లెగమెంట్స్ అండ్ టెండాన్స్. మనం చెప్పాం లెగమెంట్ అంటే సంధిబంధనము, ఇది ఎక్కడ ఉంటుందంటే రెండు ఎముకల్ని కలిపేదాన్నే మనం లెగమెంట్ అంటాం. అంటే రెండు ఎముకలు కలిసే చోట ఏముంటుందంటే లెగమెంట్, ఇదే ఎముకలను కలుపుతుంది. అలాగే టెండాన్ అంటే కండరాన్ని ఎముకలు కలిపేదాన్నే మనం టెండాన్ అంటాం. అలాగే వీటి యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం కనుక మనం చేసినట్లయితే మజిల్ స్ట్రెంగ్త్, కండరం యొక్క బలం కూడా పెరుగుతుంది. అలాగే డిలే ఇన్ మజిల్ ఫెటీగ్, ఏదైతే కండర అలసట అనేది లాంగ్ లాస్టింగ్ ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంటే మనం కొంచెం పని చేయంగానే మనకి అలసట వచ్చేది, అంటే ఎక్కువసేపు చేస్తే కానీ కండరాలు అలిసిపోవన్నమాట. అలాగే మెయింటైన్ ద కరెక్ట్ పోస్చర్ అండ్ బ్యూటిఫుల్ బాడీ, మనకి పోస్చర్ అనేది చక్కగా మెయింటైన్ చేస్తుంది, మంచి ఆరోగ్యకరమైన అందమైన శరీరం మనకి తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ మస్క్యులార్ సిస్టమ్. తర్వాతది ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ మీద ఏ విధంగా ఉంటుంది వ్యాయామం యొక్క ప్రభావం చూస్తే, ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ద లంగ్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద చెస్ట్. అంటే ఏదైతే మన లంగ్ పరిమాణం అంటే ఊపిరితిత్తుల యొక్క పరిమాణం పెరుగుతుంది, అలాగే చెస్ట్ వాల్యూమ్, చెస్ట్ కూడా పెద్దగా ఉంటుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ లంగ్ పవర్, అంటే మన యొక్క ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ పెరుగుతుంది. యాక్టివేషన్ ఆఫ్ ఇన్యాక్టివ్ ఆల్వియోలై, చెప్పాం మనం ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము వాయుగోణి అని చెప్పాం. అంటే ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ ఆల్వియోలై, అంటే ఊపిరితిత్తులలో వాయు మార్పిడి జరిగే ప్రదేశమే ఆల్వియోలై అంటాం. ఇవి ఏదైతే మనం ఎప్పుడైతే ఈ వ్యాయామం చేశామో
ఇన్యాక్టివ్గా తయారైన ఈ వాయుగోన్లన్నీ కూడా మళ్ళీ యాక్టివేషన్లోనికి వచ్చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంక్రీజ్ ఆఫ్ వైటల్ కెపాసిటీ. వైటల్ కెపాసిటీ అంటే జీవక్షమత. ఇది మనకు వైటల్ కెపాసిటీ కనుక చూసినట్లయితే స్త్రీలలో 3500 నుంచి 4000 వరకు, అలాగే పురుషుల్లో 4000 నుంచి 4500 వరకు ఉంటుంది. ఎప్పుడైతే రెగ్యులర్గా వ్యాయామం చేసినట్లయితే ఇది సుమారుగా 5500 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద వైటల్ కెపాసిటీ. ఓకేనా. అలాగే ఇది మనకి ఏదైతే రెస్పిరేటరీ సిస్టమ్ మీద వ్యాయామం యొక్క ప్రభావము. ఒకటి అలాగే మనకి శ్వాస రేటు ఏదైతే మనకి ఈ యొక్క శ్వాసక్రియా చలనాలు ఉంటాయి, ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్, ఉచ్ఛ్వాసము నిశ్వాసము, అట్లాగే ఏదైతే ఉందో ఈ శ్వాస రేట్ అనేది జనరల్గా మనం చూస్తే 12 సైకిల్స్ అని చెప్తారు పెద్దవారిలో. ఇవి కూడా ఒక్కొక్క ఏజ్ వారిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది శ్వాస రేట్ అనేది. ఒకటైతే ఈ శ్వాస రేటు 12 సైకిల్స్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి అది కూడా చాలా మనకి క్వాలిటీగా ఈ శ్వాస తీసుకోవడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా జరుగుతాయి. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ రెస్పిరేటరీ సిస్టమ్. లాస్ట్దిక ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే ఏదైతే మనకి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ మీద వ్యాయామం యొక్క ప్రభావం చూస్తే ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ హార్ట్. అంటే మన యొక్క గుండె యొక్క పరిమాణం పెరుగుతుంది. అండ్ యాజ్ ఎ కార్డియాక్ మజిల్ మనకి యొక్క కార్డియాక్ మజిల్ అనేది తయారయ్యేదానికి ఉంటుంది అవకాశం. ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ద హార్ట్. మన గుండె ఏదైతే ఉందో తయారై ఉంటుందో గుండె కండరాలు, ఆ గోడలు మందంగా తయారవుతాయి అన్నమాట. థిక్నెస్ బాగా పెరుగుతుంది. అప్పుడు గుండె పంపింగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే యొక్క ఆరోగ్యం బాగా పెరుగుతుంది ఏదైతే గుండె కండరాలది. అలాగే డిక్రీజ్ ఇన్ హార్ట్ రేట్. అంటే చెప్పాం శ్వాస రేటు మనం చెప్పాం. అలాగే హృదయ స్పందన రేటు. ఈ యొక్క హృదయ స్పందన రేటు అందరిలో కూడా 72 అని చెప్తాం. గుండె ఎన్నిసార్లు కొట్టుకున్నదంటే 72 సార్లు అంటాం. కానీ లాంగ్ టర్మ్లో వ్యాయామం చేసే వాళ్ళకి ఈ 72 కాకుండా 66 నుంచి 68 యొక్క ఏదైతే ఉందో హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది నిమిషానికి. అలాగే ఇంక్రీజ్ ఇన్ స్ట్రోక్ వాల్యూమ్. చెప్పాం మనం ఇందాక స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఒక స్ట్రోక్లో గుండె నుంచి బయటికి వెళ్ళే రక్తాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. అది 70 ml అని చెప్పాం. ఈ యొక్క ఏదైతే స్ట్రోక్ వాల్యూమ్ ఇంకా పెరుగుద్దని చెప్తున్నాడు. అంటే 70 నుంచి సుమారుగా 80 ml అవ్వచ్చు, 90 ml అవ్వచ్చు, 100 ml అవ్వచ్చు కూడా. అలాగే పంపింగ్ ఆఫ్ బ్లడ్ విత్ ఎఫిషియన్సీ. ఏదైతే ఉందో ఈ బ్లడ్ పంపింగ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మనకి రెడ్యూస్ ద బ్లడ్ కొలెస్ట్రాల్. అలాగే రక్తంలో వచ్చే ఈ యొక్క చెడు కొవ్వు ఏదైతే ఉందో చెడు కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది మనకి ఈ యొక్క చాప్టర్లో కేవలం ఈ 3 వ్యవస్థల మీదే మనకి చెప్పడం జరిగింది. అలాగే వ్యాయామం అనేది కనుక మనం చేసినట్లయితే మన శరీరంలోని అన్ని వ్యవస్థలు కూడా వాటి యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి పిల్లలందరితో కూడా మనం చెప్పి కనీసం రోజుకి అరగంటన్నా కనీసం వ్యాయామం చేయించాలి. అలాగే మనము చేయాలి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్కి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పి మనం రెగ్యులర్గా వ్యాయామం చేసినట్లయితే అందరూ కూడా ఆరోగ్యవంతులయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.